మీరు? మిమ్మల్ని ఎవరు కావాలండి మీకు? నువ్వే కావాలి బాబు. నేనా? అసలు మీరెవరు? నేనా? నేను చెప్తాను. దొంగసారా అమ్ముకునేవాడు, హంతకుడు, కొంపలు కూల్చేవాడు, ప్రాణాలు తీసేవాడు. దొంగ, సారా దొంగ, హంతకుడు, కొంపలు కూల్చేవారు, ప్రాణాలు తీసేవారు. నికీ, దీపా, ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకో. ఏమండి, ఆయనకి ఎక్కడా ఉద్యోగం దొరకకుండా చేశారా? ఆఫ్టర్ ఆల్ 2000 జీతం తెచ్చుకునే నన్ను 20 కోట్ల ఖర్చు పెట్టి బయటికి పంపించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఊరి నుంచే పంపించడానికి వచ్చారా? మీకు ఆ శ్రమ లేకుండా మేమే వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాం. చూడండి. లేదమ్మా, మీరిక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను కోరుకోవడం లేదు. ఒకవేళ మేము పారిపోతామేమోనని చుట్టూ కట్టుదిట్టం చేసి ముగ్గురిని కలిపి ఒకేసారి చంపుదామని వచ్చారా? నేను అంత దుర్మార్గం అనుకుంటున్నావా? అంత కాకపోతే ఎంతో కొంత. ఎంతని కొలతలు వేయడానికి మేము సిద్ధంగా లేం. దయచేసి వెళ్ళిపోండి. దేవుడంటే నాకు నమ్మకం లేదు, అలా అని మనుషులంటే అంతకంటే నమ్మకం లేదు. కానీ నా మీద పగ తీర్చుకోవలసిన అది మర్చిపోయి నీ చేతులతో చనిపోయి నన్ను బతికించు. అందుకే నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నానమ్మా. నా బిడ్డని, నా మనవడిని తీసుకుని నా ఇంటి కోడలవై దేవతల నా ఇంట్లో కాలు పెట్టాము. క్షమించండి. ఎన్ని వందల గడపలు కూలిపోతే మీ గడపకి పునాది వేసుకున్నారు. ఆ సారా పాపంలోకి, నరక కూపంలోకి నేను గాని, నా భార్య గాని, నా బిడ్డ గాని రాము. డాడీ డాడీ, ఎవరా ముసలైనా? నీకో కథ చెప్పాను, గుర్తుందా? ఏ కదా? ముసలపులి కథ. ఓ అదా, ముసలిదైపోయి పరిగెత్తలేక, వేటాడలేక, తిండి కోసం బాధపడుతుంది. అవును, అదే. చేతిలో బంగారు కడియం పట్టుకొని మడుగులో కూర్చొని దారిని పోయే మనుషుల్ని తీసుకోమంటుంది. పాపం ఒక బాటసారి పులి మాటలు నమ్మి బంగారు కడియం కోసం మడుగులోకి దిగి పులికి దొరికిపోతాడు. ఆ తరువాత ఆ ముసల పులి ఆ బాటసారిని కరకరా నవిలి మింగేస్తుంది. అర్థమైందా? ఆ ముసల పులే ఈ ముసలాయన. వెళ్ళి తలుపేసేయి. అమ్మో, నాకు భయం వేస్తుంది. నువ్వు వెళ్ళి తలుపేసా.